టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ థర్డ్ ఇయర్ చూడండి మా వెక్టర్ డిఫరెన్షియేషన్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ లేదా 10 మార్క్స్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 sin 3t, y ఈజ్ ఈక్వల్ టు 2 cos 3t, z ఈజ్ ఈక్వల్ టు 80, దెన్ ప్రూవ్ దట్ mod of r dash ఈజ్ ఈక్వల్ టు 10, mod of r double dash ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ r ఎంతమా, r ఎంత xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కేమ్మా. ఇప్పుడు xy వాల్యూస్ xyz వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఆర్లో. ఇప్పుడు x ఎంతమా 2 sin 3t i ప్లస్ y ఎంతమా 2 cos 3t ఆఫ్ j, z ఎంత 8t ఆఫ్ k. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఆర్ డాష్ కదమ్మా. మోడ్ ఆఫ్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ 10 చూపించాలి. మోడ్ అంటే యాంప్లిట్యూడ్ ఫామ్ అప్లై చేయాలి. ఫస్ట్ మీరు ఆర్ డాష్ కనుక్కోండి, ఓకేనా. ఆర్ డాష్ కనుక్కోవాలి అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే డిఆర్ బై డిటీ అమ్మా. డిఆర్ బై డిటీ మీన్స్ ఆర్ డాష్, ఓకేనా. చూడండి 2i అనేది కాన్స్టెంట్ బయట రాసుకోండి. d బై dt ఆఫ్ sin 3t ప్లస్ 2j కాన్స్టెంట్ d బై dt ఆఫ్ cos 3t ప్లస్ 8k కాన్స్టెంట్ మా d బై dt ఆఫ్ k, సారీ అమ్మా టీ, 2i d by dt ఆఫ్ sin 3t cos 3t ఇంటూ 3, ఓకేనమ్మా. ప్లస్ 2j d by dt ఆఫ్ cos 3t అమ్మా మైనస్ sin 3t ఇంటూ 3, d by dx ఆఫ్ sin x ఫార్ములా cos x, d by dx ఆఫ్ cos x ఫార్ములా మైనస్ sin x, 3 ఇంటూ d by dt ఆఫ్ t వాల్యూ 1 కాబట్టి 3 ఇంటూ 1 రాశాను, ఓకే. 8k టు d by dt ఆఫ్ t ఎంత 1 అంటే 6i ఇంటూ cos 3t మైనస్ 6j ఇంటూ sin 3t ప్లస్ 8k. కనుక్కోవాల్సింది ఏందిమా, మోడ్ ఆఫ్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10 చూపించాలి. ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆర్ డాష్ మా అంటే సపోజ్ మోడ్ ఏఐ ప్లస్ బీజే ప్లస్ సీకే ఫామ్లో ఉంటే మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ ఐజేకే టర్మ్స్ని ఏం చేయకూడదుమా. ఏ స్క్వేర్ అంటే ఎంత 6 cos 3t హోల్ స్క్వేర్, బి స్క్వేర్ ఎంత మైనస్ 6 sin 3t హోల్ స్క్వేర్ మా, సి స్క్వేర్ ఎంత 8 స్క్వేర్. అంటే ఇది ఏబీ హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్కుంది. ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే 36 cos స్క్వేర్ 3t ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 sin స్క్వేర్ 3t ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. 36 కామన్ తీసుకోండి మా. 36 కామన్ తీస్తే cos స్క్వేర్ 3t ప్లస్ sin స్క్వేర్ 3t ప్లస్ 64. మీకు sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. టీటా అంటే ఎంత ఉంది 3t కదా.
రూట్ ఆఫ్ 36 into 1 plus 64. 64 plus 36 100 అంటే 10. ఫస్ట్ వన్ ప్రూఫ్ అయింది చూడండి. మోడ్ ఆఫ్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ వన్ ప్రూఫ్ చేశానా? మోడ్ ఆఫ్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఆర్ డబుల్ డాష్ అనేది ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ మీకు ఆర్ డాష్ ఎంత వచ్చింది మా ఇక్కడ అది రాసుకోండి. దాన్ని ఆర్ డబుల్ డాష్ ఆఫ్ చేయాలి. ఓకేనా? ఆర్ డాష్ ఎంత? ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 6i cos 3t. 6i cos 3t minus 6j sin 3t minus 6j sin 3t plus 8k. ఆర్ డబుల్ డాష్ అంటే ఎంతమ్మా చెప్తారా? అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే ఏం చేయాలి? d/dt ఆఫ్ ఆర్ డాష్ 6i కాన్స్టెంట్ d/dt ఆఫ్ cos 3t minus 6j కాన్స్టెంట్ d/dt ఆఫ్ sin 3t plus d/dt ఆఫ్ k ఆఫ్ 8 మా. d/dt ఆఫ్ ఆర్ డాష్ ఎంత? ఆర్ డబుల్ డాష్ కదా. డబుల్ డెరివేషన్ చేసిందా? సింగిల్ డెరివేటివ్ చేసిన దాన్ని డబుల్ డెరివేటివ్ చేశాను. 6i d/dt ఆఫ్ cos 3t మా మైనస్ sin 3t ఇంటూ 3. ఓకేనా? d3 కాన్స్టెంట్ d/dt ఆఫ్ t వాల్యూ 1 కదా. మైనస్ 6j d/dt ఆఫ్ sin 3t cos 3t 3 d/dt ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0. 6 3 jar minus 18i sin 3t minus 18j cos 3t. ఇప్పుడు ఏం చేయాలి? మోడ్ ఆఫ్ ఆర్ డబుల్ డాష్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంది మా? మైనస్ 18 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సి లేదు కదా, 0 స్క్వేర్ తీసుకోండి. ఏ స్క్వేర్ అంటే మైనస్ 18 sin 3t హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 18 cos 3t హోల్ స్క్వేర్ మా. 0 స్క్వేర్ అంటే 0. ఏబి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ 18 స్క్వేర్ సైన్ స్క్వేర్ 3t మా ప్లస్ 18 స్క్వేర్ కాస్ స్క్వేర్ 3t. ఓకేనా? రూట్ ఆఫ్ 18 స్క్వేర్ కామన్ తీసుకోండి. కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 3t ప్లస్ కాస్ స్క్వేర్ 3t అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంతమా? 1 అంటే రూట్ ఆఫ్ 18 స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఆఫ్ 18 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 18. మోడ్ ఆఫ్ ఆర్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 18 మా. సెకండ్ వన్ ప్రూఫ్ చేశాను. మోడ్ ఆఫ్ ఆర్ డబుల్ డాష్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చిందా? ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.